ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు, ఇంకొంతమందికి మినరల్స్ లోపం ఉంటుంది, లైక్ కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం. అలాంటి వాళ్ళు డైట్లో తమర గింజల్ని యాడ్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. ఇప్పుడు తమర గింజలతో మసాలా కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. తమర గింజల్ని ఫ్రై చేయడానికి నెయ్యి వేడెక్కాక తమర గింజల్ని వేసుకొని ఫ్రై చేయాలి. తామర గింజలు ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీలో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాల్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని దానిలో మీకు కావలసినంత క్వాంటిటీ జీడిపప్పును తీసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్, మీరు కావాలంటే తీసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. జీడిపప్పు ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇప్పుడు 2 బిర్యానీ ఆకు, 3 యాలకులు, 5 లవంగా. నేను స్పైసెస్ చాలా తక్కువ తీసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. అల్లం వెల్లుల్లి, వీటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పచ్చిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం. ఇక్కడ నేను 5 టొమాటోస్ తీసుకున్నాను. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీకు కావాలంటే గీ తీసుకోండి, లేదు అంటే ఆయిల్ తీసుకోండి. కర్రీకి సరిపడినంత. నెయ్యి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఏదైతే ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నామో గ్రేవీ కోసం అది యాడ్ చేద్దాం. మీ క్వాంటిటీని బేస్ చేసుకొని మీరు వాటర్ని యాడ్ చేయండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేయాలి. మీ స్పైసీ లెవెల్స్ని బేస్ చేసుకొని కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక కళాయి పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం ఉడకనిద్దాం. 2 to 3 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న మీగన్ని తీసుకుంటున్నాను. మీకు రీప్లేస్గా పెరుగు అయినా తీసుకోండి, లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోండి. కానీ నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న మీగన్ని తీసుకుంటున్నాను హెల్త్ బెనిఫిట్స్ కోసం. యాడ్ చేసుకొని ఒకసారి కలయి పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత మనం ఏవైతే ముందుగా తామర గింజల్ని ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని యాడ్ చేసుకోవాలి. తామర గింజలు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత చూద్దాం.
అంతా కుక్ అయిపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేద్దాం. చూసారా కర్రీ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఎమ్మీ ఎంతో టేస్టీతో ఎన్నో న్యూట్రిషన్స్ విలువలున్న తామర గింజల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.